రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు రెబ్బవరం గ్రామం వైరా మండలం మా సొంత పొలంలో ఉన్నామండి. మేము 6 ఎకరాలు పత్తి పెడుతున్నాము. ఈ 6 ఎకరాల్లో పత్తి ఏమేమి పెడుతున్నామంటే ఈ రాశి వాళ్ళది స్విఫ్ట్ ఒక 4 ప్యాకెట్లు, తర్వాత ఈ జెనోమిక్స్ కంపెనీ వాళ్ళది పవర్ అండి, ఈ ఒక 4 ప్యాకెట్లు. ఇది టాటా కంపెనీ బిగ్ ఎక్స్ అండి, ఇది ఒక 4 ప్యాకెట్లు. తర్వాత ఇది బయోసీడ్ వాళ్ళది 602 అండి, ఈ ఒక 3 ప్యాకెట్లు పెడుతున్నాము. మేము మొత్తం 15 ప్యాకెట్లు మా పత్తి చేనులో పెట్టాలనుకున్నాము. ఇప్పుడే ఈ సాలు కూడా చేస్తూ ఉన్నారు రైతులు. సాలుకు 3.5 అడుగులు అండి దూరము. 3.5 అడుగులు అంటే 42 అంగుళాలు వస్తుంది. తర్వాత మొక్కకు వచ్చేసి 28 అంగుళాలు. ఈ విధంగా మనం లెక్కేసుకుంటే ఒక ఎకరంలో మనకు 5,300 మొక్కలు రావడానికి ఆస్కారం ఉందండి. మేము అంటే 6 ఎకరాల్లో 5,300 చొప్పున చూసుకుంటే చాలా మొక్కలు వస్తాయి. ఇవన్నీ కూడా లావుకాయలండి, ఇవన్నీ లావుకాయలు వచ్చేటివే. తర్వాత 140 నుంచి 145 రోజుల్లో ఈ 2 రకాలు వస్తాయండి. ఈ రాశి వాళ్ళ స్విఫ్ట్, బయోసీడ్ వాళ్ళది 602, ఇవి 2 కూడా 140 నుంచి 145 రోజుల్లో వస్తాయి. ఈ పవర్ కూడా అంతే వస్తుందండి, 140 నుంచి 145 రోజుల్లో వస్తుంది. ఈ బిగ్ ఎక్స్ మాత్రం 160 రోజుల పంట కాలం అండి, 150 నుంచి 160 రోజులు. కాకపోతే ఇక నేను 160 రోజులు అనుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా లావుకాయలు వచ్చేటి అండి. ఈరోజు మే 31వ తారీఖు అండి, 2025 సంవత్సరము. అంటే మళ్ళీ ఈ తీసేసిన తర్వాత మేము యాసంగిలో మొక్కజొన్న వేస్తాం. ఇక్కడ చాలామంది రైతు సోదరులు కూడా పత్తి తీసిన తర్వాతనే మొక్కజొన్న వేస్తూ ఉంటారు. కాబట్టి తొందరగా వచ్చే రకాలే ఇక్కడ ఎంచుకుంటారు. తర్వాత మేము అనుకోవడం ఏంటంటే 10 నుంచి 11 క్వింటాల వరకు మాకు నవంబర్ నెల వరకు రావడానికి ఆస్కారం ఉంది. 10-11 క్వింటాలు వచ్చినా కానీ చాలా ఆనందమే. అవి తీసేసి మళ్ళీ మేము మొక్కజొన్న వేసుకుంటాము. ఇవన్నీ కూడా మంచి వెరైటీలు అండి. ఈ అన్ని బ్రాండెడ్ కంపెనీలే, మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ ఆకుల మీద నూగు వస్తుంది కాబట్టి మనకు ఈ పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి ఇలాంటి, తర్వాత పురుగులు అలాంటి అన్ని ఆకుల మీద గుడ్లు పెట్టకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రకాలను ఎంచుకోవడం జరిగింది. ఇట్లా ఈ నూగు ఎక్కువ ఉన్న ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పురుగు మందుల ఖర్చు తక్కువ ఉంటుంది, పంటకు కూడా మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 4 రకాలు ఎంచుకొని మేము మా సొంత పత్తి చేనులో వేస్తున్నామండి. గింజలు పెట్టాక ఈ పాలం ఎక్స్ప్రెస్ అనే ఒక మందును మేము ఇసుకలో కలిపి చల్లుతామండి. పొద్దున అసలు మనం ద్వారా రాదేమనుకొని వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, పక్కన వరి పొలం ఉంది. వరి పొలంలో నేను యాసంగిలో చూసినప్పుడు బుర్రతుంగ, నీటి తుంగ, చీపురు పుల్లల గడ్డి, దర్భ, తర్వాత ఈ ననబాల, ఇంకా ఇతరత్ర కలుపులు చాలా ఉన్నాయి. వాటి విత్తనాలు గాలికి వచ్చి ఈ ప్రధాన పొలంలో పడి మొలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కలుపు విత్తనాలు మొలవకుండా ఉండడం కోసం ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పాలం ఎక్స్ప్రెస్ అనేది నేను ఇసుకలో కలిపి చల్లుతా అండి. ఈ మందును మనం ఇసుకలో కలిపి చల్లొచ్చు, లేదా పిచికారీ కూడా చేయవచ్చు. ఈ మందు వల్ల ఇంకొక లాభం ఏంటంటే, ఈ మందు సపోజ్ మనకి ఎక్కడన్నా తడి లేని ప్రదేశంలో పడింది అనుకోండి, తడి లేని ప్రదేశంలో పడ్డప్పుడు వేరే మందులు అయితే పనిచేయవు. కానీ ఈ మందు అలా కాదు. ఏంటిదే ఈ మందు ఎప్పుడైతే భూమి మీద పడుతుందో దాని చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఒక పొర ఏర్పడుతుంది. క్యాప్సూల్ సస్పెన్షన్ అంటారు ఆ మందుని. క్యాప్సూల్ సస్పెన్షన్ అంటే ఇప్పుడు మనం డాక్టర్లు సిఫారసు చేసే గోళీలు ఉంటాయి కదండి, గొట్టం గోళీలు. ఆ గొట్టం గోళీలలో గొట్టాల లోపల మందు ఉంటుంది, అసలు మందు. దాన్ని మనం అంటే నీళ్ళ ద్వారా కడుపులోకి పంపిస్తాము. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత నీటి చెమ్మ మంచిగా తగలడం వల్ల పగిలిపోయి లోపల ఉన్న మందు మన శరీరానికి ఏ విధంగా అయితే అందుతుందో ఈ మందు కూడా మనకి భూమి మీద ఎక్కడైనా పదును లేని ప్రదేశంలో పడ్డదనుకోండి, ఇసుకలో కలిపి చల్లినప్పుడు కానీ
లేదా వీటితో పిచికారీ చేసినప్పుడు కానీ ఎక్కడైనా పదును లేని ప్రదేశంలో పడితే ఆ మందు అలాగే ఉంటుంది. దానికి ఎప్పుడైతే నీటి చెమ్మ తగులుతుందో ఆ నీటి చెమ్మ తగలంగానే దాని మీద ఉన్న ఆ రక్షణ పొర అనేది పోయి లోపల ఉన్న మందుకు నీళ్లు తగలడం ద్వారా ఆ మందు పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. ఇది మనకు చాలా రకాల కలుపులు ఉంటాయండి. ఆకు జాతి కలుపులు ఉంటాయి, తర్వాత గడ్డి జాతి కలుపులు ఉంటాయి. ఈ ఆకు జాతి కలుపు విత్తనాలని తర్వాత గడ్డి జాతి కలుపు విత్తనాలని ఈ రెండింటిని మొలవకుండా చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఈ మా చేను చుట్టూ కూడా ఎక్కువగా కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. వీటి విత్తనాలు మా ప్రధాన పొలంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆ విత్తనాలు మొలవకుండా చేస్తాము. ఒకవేళ విత్తనాలు ఏమన్నా మొలిసినాయి అనుకోండి, ఆ మొలిసిన కలుపు విత్తనాలు మొలిస్తే దాన్ని చంపడానికి మందు కూడా ఉంది కాబట్టి ఆ మందును పత్తి మొలిసినాక 15 నుంచి 20 రోజుల మధ్యలో పిచికారీ చేస్తాం. ఈ పాలం ఎక్స్ప్రెస్ ఎలా వాడాలి అంటే, 1 ఎకరానికి ఒక 3-4 బొచ్చల ఇసుక తీసుకోండి. ఇసుక తీసుకొని దానిని జాగ్రత్తగా కలపండి. కలిపి నిదానంగా ప్రధాన పొలంలో చల్లేసేయండి. ఎప్పుడైతే భూమిలో తేమ ఈ మందుకు అంటుకుంటుందో అప్పుడు ఆ కలుపు విత్తనాలను ఈ మందు చంపేయడం జరుగుతుంది. ఆ కలుపు విత్తనాలు మొలకెత్తాం అన్నమాట. లేదు ఇసుకలో కాకుండా అంటే మనం పైన పిచికారీ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఇది పైన పిచికారీ చేయాలంటే 1 ఎకరానికి 700 ml 150 నుంచి 200 లీటర్ల నీళ్ళల్లో నిదానంగా చేయి పంపు కానీ ఛార్జింగ్ పంపు కానీ ఉపయోగించి పిచికారీ చేసినట్లయితే మనకు 15 నుంచి 20 రోజుల వరకు కలుపు మొలకెత్తకుండా ఉంటుంది. ఎప్పుడైతే కలుపు మన ప్రధాన పొలంలో మొలకెత్తదో మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. తర్వాత మనం వేసినటువంటి ఎరువులు కూడా మొక్క సద్వినియోగం చేసుకుంటుంది కాబట్టి మనకు రైతుకి ఎరువుల ఖర్చుతో పాటు కలుపుల్లో కూడా ఖర్చు బాగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కంగ్రాట్స్ వాళ్ళది పాలం ఎక్స్ప్రెస్ వాడుకొని మొదట్లోనే కలుపు మొక్కలు పుట్టకుండా చూసుకోవచ్చు. ఇది ఏ పంటలకు వాడవచ్చు అంటే కంది, పెసర, మినుము, వెదజల్లిన వరి, బొబ్బెర, తర్వాత మొక్కజొన్న, ఇట్లా పప్పు దినుసుల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. మందు ప్రభావవంతంగా పనిచేస్తుంది, ఎక్కువగా కలుపులు రాకుండా నివారిస్తుంది. కాబట్టి పంట మనకు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ధర కూడా తక్కువే ఉంటుందండి. ఒకవేళ మనం అది పిచికారీ చేయాలంటే ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే మీరు ఇసుకలో కలిపి చల్లుకోండి. ఇసుకలో కలిపి చల్లుకోవడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఓన్లీ మందు ఖర్చు ఒకటి అవుతుంది, కూలీ ఖర్చు ఒకటి అవుతుంది. కాబట్టి రైతులకు ఈ మందు చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఈ మందును రైతులందరూ వాడుకొని కలుపుల్ని తొలకరలోనే నివారించుకొని ఎక్కువ పంట దిగుబడులు చేయడానికి ఆస్కారం ఉంది.